ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 23వ వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వాక్యం చదువుకుందాం. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది. చాలు, చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. నేను వెళ్ళిపోయి యుగ యుగాలు తరతరాలు క్రీస్తుతో ఉండాలనే ఒక ఆశ నాకు ఉన్నది అంటాడు. నిజంగా నా ప్రియ నేను బిడ్డలారా, ప్రపంచములో ఇంచుమించు 800 కోట్ల మంది జనాభా, వందల కొలది దేశాలు ఉన్నాయి. ఇన్ని దేశాలలో 800 కోట్ల మంది ప్రజలు ఉన్నప్పుడు అందరికీ ఒకే ఆశ ఉండదు. ఇక్కడ కూర్చున్న వారిలో కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆశ. అర్థమైందా? కొంతమంది ఇల్లు కట్టుకోవాలని ఆశ, మరికొంతమంది పెళ్లి చేసుకోవాలని ఆశ, మరికొంతమంది ఏదైనా ఒక మంచి ఉద్యోగం వస్తే బాగుండు అనే ఆశ, మరికొంతమంది పంటలేశం బాగా పండాలని ఆశ, చదువుకునే విద్యార్థులకు దాంట్లో ఉత్తీర్ణత చెందాలని ఆశ, భార్య ఆశ, భర్తల ఆశలు, పిల్లల ఆశలు, ఒక్కొక్కరితో ఒక్కొక్క ఆశ. కానీ పౌలు ఆశ ఏంటి? ఇక్కడ నేను వెళ్ళిపోయి దేవుడితో ఉండాలని నేను ఆశపడుతున్నాను అంటాడు. మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, ఆయన వెళ్ళిపోయి దేవుడితో ఉండాలని ఆశపడుతున్నాడు కదా, అంటే ఈ లోకంలో నుండి వెళ్ళిపోవాలని పూర్తిగా అంటే అదే ఆశ. అన్నిటికంటే శ్రేష్టమైన ఆశ అదే. దేవుని బిడ్డలు ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండరు. నేటి కాలంలో అయితే గ్యారెంటీ కూడా లేదు. అయితే ఆశ అనేది ఒకటి మన గుండెల్లో ఉండాలి, అది గమనిస్తాడు దేవుడు. కొంతమంది ఈ లోకంలోనే అన్ని కొని స్థిరపరుచుకొని ఎక్కడే ఉండిపోదాము అనే ఆలోచనతో ఉంటారు. వారి ఆశ భక్తిహీనుల ఆశ అయిపోద్ది. భక్తుల ఆశ అది కాదు. ఈ లోకానికి వేరైపోయి ప్రభువుతో ఉండాలి, అది ఆశ. అప్పుడు శ్రమలు ఉండవు, దుఃఖం ఉండదు, వ్యాధులు ఉండవు, ఈ విధమైన భారాలు బాధ్యతలు ఉండవు. యుగ యుగాలు తరతరాలు ప్రభుతో ఉండాలని ఆశ. పౌల ఆశ ఈ భూమి మీద నుండి వెళ్ళిపోవాలని ఆశ. కానీ కనీసం దేవుని బిడ్డలకి ఈ భూమి మీద గడుపుతున్నప్పుడు కనీసం దేవుని సన్నిధిలో గడపాలనే ఒక ఆశన ఉండాలి. దేవుని స్తోత్రం. ఎక్కడ గడపాలని? ప్రభువుతో ఎక్కువ సమయం గడపాలని ఒక ఆశ ఉండాలి. ఆశ. ఈ ఆశ ఏం చేస్తుందంటే మనల్ని నప్రి దిన బిడ్డలారా ధన్యులుగా మారుస్తుంది. ఈ ఆశ మనల్ని గొప్ప చేస్తుంది. బైబిల్ గ్రంథంలో 27వ కీర్తన 4వ వాక్యం కానీ మనం చదివితే అక్కడ దావీదుకి ఒక ఆశ ఉన్నట్టు మనకు కనపడుతుంది. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఏమంటున్నాడు చూడండి. దేవుని దగ్గర ఒక వరం అడిగి తిని, చెప్పండి అమ్మా, ఏమడుగుతున్నాడంట? దేవుని దగ్గర ఒక్క వరం అడిగి తిని అన్నాడు. ఆశ ఏంటి? ఆశ దానిని వెతుకుతున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును. ఇదెవరి ఆశ? దావీదు ఆశ. దేవుని దగ్గర ఒక వరం అడుగుతున్నా, చాలా రోజుల నుండి నేను ఒక విన్నవిస్తున్నాను. అదేమిటంటే ఆయన ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఈ ఆశ తెలుసా? జీవితకాలం అంతా ఎక్కడ ఉండాలని ఆశ? చెప్పండి నడుతో.
దేవుని మందిరములో ఉండాలని ఆశ. దేవుని స్తోత్రం కలుగునుగాక. జీవితకాలం అంత అంటున్నాడు. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని ఒక ఆశ. పౌలుకేమో వెళ్ళిపోవాలని ఆశ. ప్రభుతో అసలు ఈ లోకముతోనే నాకు ఏ సంబంధం వద్దు, ఈ బంధాలు బాంధవ్యాలన్నీ విడిచిపెట్టి యుగ యుగాలు నా ప్రభుతో ఉండాలని నేను ఆశపడుతున్నానని పౌలు చెప్పాడు. దావీదు అంటున్నాడు, ఆ బంధాలు బాంధవ్యాలు విడనాడలేను కానీ కనీసం ఈ భూమి మీద ఉన్న దినాలలో ఎక్కువ సమయం నేను మందిరంలో గడపాలి. మీలో ఎంతమందికి ఉంది ఆశ? ఎంతమందికి ఉంది ఆశ చెప్పండి. ఎక్కువ సమయం దేవుడు మందిరంలో గడపాలని. అయ్యగారు ఇప్పుడు మీరు వదిలిపెడితే రాకెట్ కంటే వేగంగా ఇంటికి వెళ్ళిపోదామన్న ఆలోచనతో కూడా ఉన్నారు ఇక్కడ. దాని స్తోత్రం. చేతులు పైకి ఎత్తాలి చెప్పరే. హల్లెలూయా. ఎక్కడుండాలని ఆశ? ఈ ఆశ ఉత్తమమైనదా, ఉత్తమ కానిదా చెప్పండి. దేవుని సన్నిధిలో గడపాలనేది ఉత్తమమైన ఆశ. నాకు కూడా నా ప్రియమైన బిడ్డలారా, ఇంచుమించు నేను మన ఇండియాలో 18 రాష్ట్రాలు నేను ప్రభు నిమిత్తం వాడబడ్డా. దేవుని స్తోత్రం. మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లా ఒక్కటి మిస్ అయ్యి అన్ని జిల్లాల్లో నేను వాక్యం చెప్పా. దేవుని స్తోత్రం. శ్రీకాకుళం ఒక్క జిల్లా తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా అర్థమైందా? చిత్తూరు, నెల్లూరు, అలాగే కడప, కర్నూలు అన్ని ప్రాంతాలు నేను అడుగుపెట్టా. తర్వాత నిజామాబాదు, కరీంనగర్, ఆదిలాబాదు, మహబూబ్ నగర్, మెదక్, సంగారెడ్డి, హల్లెలూయా, సంగారెడ్డి, రంగారెడ్డి, అన్నీ, నల్లగొండ, దేవుని స్తోత్రం, ప్రకాశం, దాదాపు ఆల్మోస్ట్ అన్నీ ఒక్క శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టలే. హల్లెలూయా. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఎన్ని ప్రాంతాలను అడుగుపెట్టా. దేవుని స్తోత్రం. దేశాలలో ఆఫ్రికా, ఇజ్రాయిల్, జోర్డాన్, బహ్రెయిన్, హల్లెలూయా, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, తర్వాత ఇంకేదో ఉన్నాయి కొన్ని దేశాలు గుర్తు రావట్లా, ఈజిప్టు. దేవుని స్తోత్రం. ఇన్ని ప్రాంతాలు తిరిగి, ఇన్ని ప్రాంతాలు భోజనాలు చేసి, అన్ని ప్రాంతాల్లో గెస్ట్ హౌస్లలో ఉన్న అన్ని లగ్జరీలు చూసిన దేవుడి దగ్గర ఉన్న ఆనందం ఎక్కడ దొరకలా. దేవుని స్తోత్ర. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇన్ని ప్రాంతాలు వెళ్ళినా దైవ సన్నిధిలో ఉన్న ఆనందం ఎక్కడ కనపడలేదు. జీవితాంతం నేను కోరుకుంటుంది అదే. ఆయన సన్నిధిలో పుట్టాం, ఆయన సన్నిధిలోని వెళ్ళిపోవాలి. ఉత్తమమైన ఆశలు అందరికి ఉండవు, ఉత్తమమైన కోరికలు అందరికి ఉండవు. దావీదు ఒక రాజు కదా, ఒక రాజ్యాన్ని పరిపాలన చేయాలి కదా. ఒకసారి నేను యెరూషలేములో సియోను అని ఉంటుంది, ఒక ఎత్తైన స్థలం. అక్కడ దావీదు సమాధి ఉంది. గైడ్ ఏం చేశాడంటే, నీకు దావీదు సమాధి చూపిస్తానంటే రండి అని తీసుకెళ్ళాడు లోనకి. యెరూషలేములో ఒక చిన్న కొండలాగా ఉంటుంది, అది అంటే ఒక మెరక. అక్కడ ఉంది దావీదు సమాధి. ఆ దావీదు సమాధి చూసినప్పుడు నాకు అనిపించింది, ఎప్పుడు దేవుని సన్నిధిలో గడపాలనుకున్న నీవు దేవుని సన్నిధిలో గడిపి చివరికి దేవుని సన్నిధిలోనే సమాధి అయిపోయాడు. దేవుని స్తోత్రం. ఆయన సమాధిని చూడటానికి ఒక్కరోజు వేల మంది, లక్షల మంది వచ్చి చూస్తారు. ప్రపంచ చరిత్రలో నా ప్రియమైన బిడ్డలారా, దేవునికి ఎంతో ప్రేమగా ఇష్టంగా ఉన్నవాడు దావీదు. దావీదుకి రాజ్యం ఉన్న, దావీదుకి కుటుంబం ఉన్న, దావీదుకి బంధుమిత్రాదులు, స్నేహితులున్న, అతని ఆశ ఏంటంటే దేవుని మందిరములో జీవితకాలము గడపాలి. ఇప్పుడు చివరికి అతని సమాధి కూడా యెరూషలేములోనే ఉంది. దేవుని స్తోత్రం. వేరే వేరే వాళ్ళ సమాధులు వేరువేరుగా ఉంటాయి, కానీ
యెరూషలేములో ఉన్నది దావీదు సమాధి. అంటే ఆయన మందిరం కూడా కట్టబడింది ఎక్కడ? యెరూషలేములోనే. ఈయన సమాధి ఉంది ఎక్కడ? యెరూషలేములోనే. అక్కడికి ఎవరైనా టూరిజం నిమిత్తం విజిటర్స్ వెళ్తే ఖచ్చితంగా సమాధిని చూసి వస్తారు. అతని ఆశను బ్రతికున్నప్పుడు తీర్చాడు దేవుడు, చనిపోయిన తర్వాత కూడా తీర్చాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. సగం సగం ప్రేమలతో మనం దేవుణ్ణి ప్రేమించకూడదు. పూర్ణ బలముతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకముతో దేవుణ్ణి ఆరాధించాలి, ప్రేమించాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చూడండి, ఉత్తమమైన ఆశలు. పౌలేమో అసలు ఈ లోకంలోనే వద్దు నాయన, ఇక నీ రాజ్యం రావాలని అతని ఆశ. దావీదు ఆశ ఏంటంటే ఎప్పుడు నీ మందిరంలో గడపాలి, ఎప్పుడు నీ సన్నిధిలో ఉండాలి, ఎప్పుడు నీ సన్నిధిలో నేను నీ కనుదృష్టిలో మనస్సుకి నేను కనపడుతూ ఉండాలి అయ్యా అని దేవుని దగ్గర ఒక వరం అడిగాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నిజంగా దేవుని సన్నిధిలో ఉండటం అది ఎంత భాగ్యం అంటే, కీర్తన గ్రంథం ఒకసారి చదువుతారా? కీర్తనల గ్రంథం 65వ కీర్తన 4వ వాక్యం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవేర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. చూసారా? దేవుని ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని. ఇక్కడ గమనించండి, ఆయన ఆవరణంలో నివసించాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ఏర్పరచుకోవాలి. ఈ రోజున మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఏర్పరచుకుంటేనే మీరు ఇక్కడ కూర్చున్నారు. మీకై మీరు రాలే ఇక్కడికి. ఎంతమందికి అర్థమైంది మాట? దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, రెండోది చేర్చుకున్నాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు లేరా? ఈ ఖాళీలు ఎంతోమంది ఉన్నారు లేరా? కానీ మీకే ఎందుకు ఈ కృప దేవుడు ఇచ్చాడు? మీ హృదయ వాంఛన బట్టి, మీ హృదయంలో ఉన్న దిజ్ఞాస ఒకటి ఉంది, దేవుని సన్నిధిలో గడపాలి అని. దేవుని స్తోత్రం. నిజంగా దేవుని సన్నిధిలో గడిపే వ్యక్తి, అర్థమైందా? నాకు సెలవు ఇవ్వట్లేదు, కుదరడం లేదు, బిజీగా ఉన్నా, అది ఇదని సాకులు చెప్పడం. అవకాశం దొరికినప్పుడల్లా ఆయన సన్నిధిలో గడపాలని కోరుకుంటాడు, ఆశపడతాడు. కొంతమందికి సన్నిధి అంటే చాలా కష్టమైపోద్ది. సన్నిధి అంటే చాలా బాధ అనిపిస్తుంది. దేవుని మందిరికి వెళ్దామంటే ఈ వారం కాదు, వచ్చే వారం పోదాంలే. దేవుని స్తోత్రం. కొంతమందిని దేవుడు రానీడంట. అసలుకి దేవుని సన్నిధికి ఆయనే రానీడంట. ఇక్కడ వాక్యం చెప్తుంది, నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. అంటే దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు కనుకనే బ్రతికి ఉన్నంత కాలం ఆయన మందిరానికి దగ్గరగా ఉన్నాడు. చనిపోయిన తర్వాత కూడా ఆయన సమాధి ఎక్కడుంది? మందిరానికి దగ్గరగానే ఉంది. నా రాజ్యం వేరొకల రాజ్యం అంటే శత్రు రాజ్యముల కంటే గొప్పగా ఉండాలని కోరుకోలా. నా పిల్లలు ఈ ప్రపంచంలో అందరికంటే మేధావులు అవ్వాలని కోరుకోలా. తను ఏదో గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందాలని కోరుకోలా. తను కోరుకున్నది ఏంటంటే నీ సన్నిధిలో ఉండాలి నేను, నా కుటుంబం. హల్లెలూయా. ఎంత ఉత్తమమైన కోరికో చూడండి. నేను నా కుటుంబం ఎక్కడ ఉండాలి? సమూయేలు 2వ గ్రంథం తీయండి. అక్కడ దేవుని దగ్గర విన్నవిస్తున్నాడు. అయ్యా, 2వ సమూయేలు గ్రంథం 7:29 అంటున్నాడు, దయచేసి నీ దాసుడనైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. నేను మీ అందరిని అడుగుతున్నా, మీరు నిజంగా నా కోసం వచ్చారా, దేవుడి కోసం వచ్చారా? ఎంతమంది చేతులు ఎత్తండి. నా కోసం వచ్చారా, దేవుడి కోసం వచ్చారా? వెళ్ళకపోతే అన్నేమన్నా అంటాడేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళకపోతే ఏమన్నా అనుకుంటాడేమో. నేనేమనుకోను. దాని స్తోత్రం. రాలేదని కొంచెం బాధపడతాం. కానీ దేవుని కోసమే రావాలి మనం. అక్కడ ఏమంటున్నాడు? నిత్యము
అక్కడ అంటాడు, దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వాదించు. కొంతమంది పిల్లలు యవనస్తులు ఎక్కువ దేవుని మందిరంలో గడపడుతుంటే ఈ తల్లిదండ్రులు అనే మాట ఏంటంటే ఏమంటారు తెలుసా, వీడికి ఎప్పుడో పాస్టర్ గారి పిచ్చి, మందిరం పిచ్చి, అటు ఇటు పరిగెత్తానంటాడు, వీడికి ఎప్పుడు ఆపిచ్చే ఈ పిచ్చికి కానీ వాడికి పట్టకపోతే ఇంకో పిచ్చి పట్టిద్ది తెలుసా నీకు? దైవ పిచ్చి పట్టకపోతే ఇంకొక పిచ్చి పట్టిద్ది. ఏంటా పిచ్చి? సెల్ ఫోన్ పిచ్చి, చాటింగ్ పిచ్చి, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడే పిచ్చి పట్టిద్ది. ఈ రెండు పిచ్చిలలో ఏ పిచ్చి గొప్ప చెప్పండి అమ్మా? దేవుని సన్నిధిలో ఉండాలనే పిచ్చి గొప్పదా? లోకంలో కలిసిపోవాలనే పిచ్చి గొప్పదా? కొంతమంది యవనస్తులు చూడండి, ఎప్పుడు చాటింగ్లు, అది ఇది 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 ఇది. ఎవరితో మాట్లాడుతున్నావంటే మళ్ళీ డైరెక్ట్గా ఏయ్ ఎవరితో మాట్లాడుతున్నావురా అంటే, ఎవరు లేడు డాడీ, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. ఏరా భార్గవరావు, ఆడ మాట్లాడుతుంది ఎవరితో? భార్గవితో. కానీ వీడి పేరేం మార్చాడు, భార్గవరావు అన్నాడు. అక్కడ మాట్లాడుతుంది ఎవరితో? అమ్మాయితో. ఏమన్నా స్తోత్రం. అబ్బాయి పేరు చెప్తాడు, అమ్మాయి ఏం చేసిద్ది? అమ్మాయి పేరు చెప్పిద్ది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏ పిచ్చి పట్టాలి మీ పిల్లలకి చెప్పండి. మీలో చాలామంది మీ పిల్లల గురించి నా దగ్గరికి వచ్చి ఏడ్చారు. వాళ్ళు ఇప్పుడు కాస్త కోస్త బాగుపడ్డారు, దైవ సన్నిధికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు. ఈ పిచ్చితో ఇంక ఇట్లా ముందుకెళ్ళనివ్వండి. ఎప్పుడు చర్చి అయినా, ఎప్పుడు పాస్టర్ గారు వెనకాల తిరిగేదైనా అనమాకండి. వాళ్ళకి ఈ పిచ్చి పట్టకపోతే సినిమాలు పిచ్చి పట్టిద్ది, ఫోన్లు పిచ్చి పట్టిద్ది, వేరే వేరే పిచ్చిలు పడతాయి. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తి గడిగలు చెప్పండి. మంచి పిచ్చి పెట్టినప్పుడు మనం ఏం చేయాలి? ఎంకరేజ్ చేయాలి. దైవ సన్నిధిలో ఉండటం మంచి పిచ్చేగా కదా? హల్లెలూయా. ఎప్పుడు చూసినా మందిరం దగ్గర ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేస్తుంటాడు. ఏం చేస్తాడు? దేవుళ్ళో ఉంటాడు, ఏదో పరిచర్య చేస్తాడు. పాస్టర్ గారు ఏదైనా పని చెబితే ఏ సాపలు మాడతాయటమో, లేకపోతే ఆ పనులు జరుగుతున్నప్పుడు ఏ రాళ్ళు సిమెంట్ ఎత్తుతూ ఉంటాడు. అది తప్పా ఒప్పా? అది మంచి ఆశగా? కొంతమంది తల్లిదండ్రులే చెడగొడతారు పిల్లల్ని. ఏంద్రా ఎట్ అయిపోయావంటే, మా నాన్న మా అమ్మే నాన్న ఎట్ చేసింది. ఈ ఊరు వచ్చిన కొత్తలో ఒక అబ్బాయి అట్లానే జరిగింది. దేవుని స్తోత్రం. అంటే నేను పేరు చెప్పను, చెప్తే బాధపడతారు కొంతమంది. హల్లెలూయా. ఈ ఊరు వచ్చినప్పుడు నాతో పాటు యేసుబాబు అని ఒక అబ్బాయి తిరిగేవాడు. ఎంతమందికి తెలుసో? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. యేసుబాబు. వాడు నా వెనకాల తిరిగినప్పుడు బాగా ఆత్మీయంగా ఎదిగాడు. దేవుని స్తోత్రం. నన్ను సైకిల్ మీద ఎక్కడెక్కడో తీసుకెళ్ళేవాడు. నేను తొక్కలేకపోతే వాడే దిక్కేవాడు. కొంతకాలం తర్వాత వాళ్ళ నాన్న ఒకసారి చర్చి దగ్గరికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. ఎప్పుడు ఆ పాస్టర్ గారితో తిరిగితే ఏమెత్తాడు రా పాస్టర్ గారు, నీకు పని బాట్లేదు అది ఇది అని అంటే, అప్పటికి బలవంతంగా వచ్చేవాడు. 2-3 సార్లు అట్లానే ఇబ్బంది పెడితే బలవంతంగా వచ్చాడు. ఒకరోజు అన్నాడు, నేను ఇక్కడ ఉంటే రానిచ్చేటట్లేడు పాస్టర్ అండి అనేవాడు. పాస్టర్ అండి నన్ను ఇక్కడ ఉంటే రానిచ్చేటట్లేరు అది ఇది అని. ఇక తర్వాత సరే నీ ఇష్టం రాని, ఇంక వాడిని కొంచెం నేను ఫ్రీ, అంటే ఏం చేస్తా, బలవంతం చేయలేక వదిలిపెట్టేశాం. ఆ తర్వాత ఏమైపోయాడు, కొంతకాలం లోకంలో తిరిగాడు. వాడికి ఏదో పిచ్చి పెట్టింది. ఆ పిచ్చి పట్టడం వల్ల మనస్సు ఉండబట్టలేక నేను ఒకరోజు వాడిని మళ్ళీ పిలిచి నరసరావుపేట తీసుకెళ్ళా. మేము వేరే చోట ఆ ఏరియా వాళ్ళకి ప్రార్థన చేసి వస్తాం, చర్చి దగ్గర ఉండరా అన్న. వాడేం చేశాడు, మేము ఉంచిన స్థలంలో ఉండకుండా ఒక 2 కిలోమీటర్లలో వెళ్ళి నడుచుకుంటా ఎడిపోతున్నాడు తెలియట్లా. నేను బైక్ ఇచ్చి మన బ్రదర్లలో ఒక అతన్ని పంపించా. వాడు పోతే ఒకవేళ ఇటుగానే అటుగానే పోయి ఉంటాడు, వెళ్ళి చూసి రండి అంటే దాదాపు కోటప్పకొండ రోడ్డు నుండి చిత్రాల దగ్గరికి వెళ్ళిపోయాడు నడుచుకుంటా. ఏంద్రా ఇటు వెళ్తున్నావంటే ఇటు అంటున్నాడు, మైండ్ పని చేయట్లేదు అది ఇది అని అన్నాడు. ఇక నేను తీసుకొచ్చి కొద్దిగా ప్రార్థన చేసి అట్లా ఇట్లా మళ్ళీ వచ్చాడు వాళ్ళ నాన్న. ఏంటి పొద్దాగలు అటు ఇడిపోతున్నాడు. ఇట్లా వాడి మైండ్ అంతా చేంజ్ అయిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు అసలుకి. కొంతకాలం ఆ నింద నా మీద కూడా వేశారు, నేను ఎక్కడో వాడిని పెట్టినట్టుగా అది ఇది అని. అప్పుడే దాన్ని పెట్టలారా, యవనస్తులు పిల్లల్ని మీరు గద్దించి బుద్ధి చెప్పైనా దైవ సన్నిధికి పంపించండి. ఈరోజు వాడు కానుంటే ఖచ్చితంగా దైవ సేవకుడు అయ్యేవాడే. చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. నా దగ్గర ఎదిగిన పిల్లలలో, అంటే ఇప్పుడు ఉన్న పిల్లలు కాదు, అప్పుడున్న పిల్లలు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ పాస్టర్లు అయ్యారు.
దేవుని స్తోత్ర. ఆల్మోస్ట్ అందరు సేవకులు అయ్యారు ఇప్పుడు. కానీ అట్లా దైవ సన్నిధికి వచ్చేవాళ్ళు రాని కూడా చూడండి, ఇప్పుడు అటు ఇటుగా ఉండడం, ఎటు పోయాడు, అసలు ఉన్నాడా లేడా అన్నది కూడా తెలియదు. హల్లెలూయా. దావీదు ఆశ అదే, నా పిల్లలు నా కుటుంబం అంతా ఎక్కడుండాలి చెప్పండి, చెప్పండి, ఎక్కడుండాలి? 7వ అధ్యాయం 29వ వాక్యం అందరు చదవండి. 2 సమూయేలు గ్రంథం. దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వాదించుమో. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడ ఉండాలని ఆశ? నా కుటుంబం అంతా నీ సన్నిధిలో ఉండాలి. నేను ఒక్కడనే కాదు, నా భార్య కాదు, నా పిల్లలే కాదు, నా కుటుంబంలో తల్లి తండ్రులు అన్నదమ్ములు అందరూ దైవ సన్నిధిలో ఉండాలి. ఎంత మంచి ఆశ! ఆ ఆశే దావీదుని దేవునికి ఇష్టునిగా మార్చింది, శాశ్వతమైన కృప పొందటానికి అర్హునిగా చేసింది, దేవుని చిత్తము దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా మార్చింది. ఈ రోజున మీకు ఎలాంటి ఆశలు ఉన్నాయి? పౌలు ఆశ దేవుని రాజ్యం వెళ్ళిపోవాలని, దావీదు ఆశ దేవుని సన్నిధిలో ఉండాలని. బైబిల్లో మరి కొంతమందికి ఉన్న ఆశలు ఉన్నాయి. దేవుని స్తోత్ర. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 28వ వాక్యంలో ఏమని రాయబడిందంటే 10:28 సామెతల గ్రంథం 10:28 అదేనా? 10:28 సామెతల గ్రంథం. ఈ వాక్యంలో రాయబడ్డ మాట ఏంటంటే, నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. మనము నీతిమంతుల ఆలోచనతోనే బ్రతకాలి. నీతిమంతుల ఆశ, నీతిమంతుల కోరిక ఎప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటుంది, సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుంది, కన్నవారికి సంతోషాన్ని ఇచ్చిద్ది. ఏది? నీతిమంతుల ఆశ. భక్తిహీనుల ఆశ ఉంటుంది చూసారా? ఆ భక్తిహీనుల ఆశ దేవునికి అవమానం తెచ్చే విధంగా ఉంటుంది, సమాజానికి దేనికి పనికిరాని విధంగా ఉంటుంది. అలాగే మూడోది, నా ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు ఎందుకు కన్నామా ఇలాంటి కొడుకుని అని ఏడ్చే విధంగా ఉంటుంది. ఈ మధ్య నాకు ఒక తల్లి ఫోన్ చేసి అయ్యా మా అబ్బాయి చచ్చిపోవాలని ప్రార్థన చేయ్యా అన్నది. చూడండి నా ఆశ ఎట్టుందో. మా అబ్బాయి చచ్చిపోవాలని ప్రార్థన చేయ్యా అన్నది. ఏంటమ్మా ఆ కోరిక, ఏంటి ఆశ? నువ్వు మైండ్ మాట్లాడుతున్నావా లేకుండా మాట్లాడుతున్నావంటే, నిజంగా కోరుకుంటున్నానయ్యా, వాడు చచ్చిపోవాలని ప్రార్థన చేయ్యా. చూడండి ఎంత విసుకెక్కిందో కొడుకు వల్ల, ఎంత విసుగుపడిందండి. ఎన్ని సమస్యలని ఎదుర్కోమంటావా వాడి వల్ల? ఎన్ని సమస్యలు తెచ్చిపెట్టాడు. ఆ అమ్మాయిని కదిలిస్తాడు, 6వ సమస్య తెస్తాడు. ఈ అమ్మాయిని కదిలిస్తాడు, 7వ సమస్య తెస్తాడు. వాడి వల్ల స్టేషన్లకు వెళ్ళాం, వాడి వల్ల ఇంకా ఎన్నెన్నో రకాలుగా మాటలు పడ్డాం. ఇక ఈ మధ్య మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చిందంట. భార్య ఉండగా నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అంటున్నాడంట. దేవుని స్తోత్రం. ఆ మాట అన్నప్పుడు అర్థమైందా? తల్లిదండ్రులు ఏందిరా అంటే దున్నపోతులాగా ఉన్నాడు, అక్కడ ఇక్కడ తిని. ఆ తల్లిదండ్రులు ముసలోళ్ళు ఏం మాట్లాడతారు? ఏదనంటే కొట్టడానికి పోతున్నాడు అంట. భార్య ఉండగా 2వ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అయ్యా వాడికి ఇప్పటికే 3 పిల్లలు. దేవుని స్తోత్రం. 3 పిల్లలు, 2వ పెళ్ళి అంట. అంటే ఈ భార్యని ఉంచుకుంటాడంట, ఇంకో భార్య కావాలంట. అర్థమైంది? కొంతమంది ఇడిసిన వాళ్ళు ఉంటారు చూడండి, ఇడిసిన వాళ్ళు. అట్లాంటి వాళ్ళే ఇక ఇలాంటి వాళ్ళ మైండ్ మార్చే. ఇంకా తల్లి అంటుంది వాడిని మేము కంట్రోల్ చేయలేము, పోలీసులు తన్నారు, కంట్రోల్ అవ్వట్లా. వాడు చచ్చిపోవాలని ప్రార్థన చేయ్యా. ఆ కోడల్ని పిల్లల్ని మీ ఎట్టో కొట్ట కలవ గంజి దాగి బ్రతికించుకుంటామని బాధపడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎంతమంది యవనస్తులు చెడిపోతున్నారు. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం చెప్తుంది, పిల్లలకి భక్తిహీనుల ఆశ రాకూడదు, భక్తిహీనుల కోరికలు రాకూడదు. భక్తిహీనుల ఆశ ఎట్లుంటుంది? ఏ సినిమా హాల్లో దొరదామో, అర్థమైంది, ఏ పిల్లకి సైడ్ కొడదామో, లేకపోతే ఏ బ్రాందీ షాపులోకి వెళ్ళి మందు కొడదామో, లేకపోతే ఎక్కడికైనా ఏ సాగరో, లేకపోతే ఏటో టూరు, ఏ గుణతలో టూర్ వేద్దామో,
మంచికి పోతే తప్పులేదు, చెడుకు పోకూడదు. దాని స్తోత్రం. ఈ మధ్య చెడుకు కూడా వాడుకుంటున్నారు, దేవుణ్ణి సేవకుల్ని చెడుగా కూడా వాడుకుంటున్నారు. హల్లెలూయా. ఒక అమ్మాయి ఎవరో నాకు ఫోన్ చేసింది అప్పుడప్పుడు. ఫోన్ చేసి ఏం చేద్దాం తెలుసా, ఫోటోలు పెట్టిద్ది. ఏం ఫోటోలు పెట్టిద్ది, ఎవరో ఒక అబ్బాయి ఫోటో పెట్టిద్ది నాకు వాట్సాప్లో. అన్నయ్య ఈ అబ్బాయి బాగున్నాడో లేడు చూడు అంటది. ఇప్పుడు దాదాపు 4-5 సార్లు పెట్టింది ఫోటోలు. ఆల్రెడీ ఆమె పెళ్లి కాలేదనుకుంటున్నారా, పెళ్ళి అయింది. పిల్లలు కూడా 12 సంవత్సరాల పిల్లలు. ఆ భర్తకి ఏదో జబ్బు వస్తే చచ్చిపోయాడు. ఈ ఫోటో పంపించి ఈయన బాగున్నాడు కదా అన్నయ్య, నేనంటే భలే ఇష్టం అన్నయ్య. అబ్బో ఎంత ఇష్టమో, దాని స్తోత్రం. ఏం చెప్పాను, 12 సంవత్సరాల పిల్లలు ఉన్నారు, ఇంకా నీకు ఎందుకు పెళ్ళి అని మొన్న ఒకసారి ఇదిలిచ్చా బాగా. ఇంకా ఆ దెబ్బతో ఫోన్ చేయట్లా. దాని స్తోత్రాలు చెప్పండి. 12 సంవత్సరాల పిల్లలను పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటుందంట. చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా. నిజంగా భర్త మీద ప్రేమ ఉంటే జీవితాంతంగా ఆ భర్తనే గుర్తుపెట్టుకొని బ్రతకాల. భర్త చచ్చిపోయినా, ఒకవేళ భార్య మీద ప్రేమ ఉంటే ఆ భార్య చచ్చిపోయినా సరే ఆ పిల్లల్ని జాగ్రత్త పెంచుకుంటూ ఆ భార్యనే గుర్తు చేసుకుని బ్రతకాల. అది లైఫ్, అది నిజమైన ప్రేమ. నా మాట ఎంతమందికి అర్థమైంది? భర్త చచ్చిపోగానే మళ్ళీ ఇంకో భర్తను చేసుకుంటుందంట. అది సంతోషంగా చెప్తుంది. అన్నయ్య దుబాయ్లో ఉంటాడు అన్నయ్య, మంచి ఉద్యోగం అన్నయ్య, భలే ఉంటాడు అన్నయ్య. నేను చెప్పాను, ఈ ఎదవ సోది అంత ఆపి నేను కొన్ని విషయాలు నీతో చెప్పాలి ఇనన్నా. ఇంకా చెప్పిన దగ్గర నుండి నాకు ఫోన్ చేయట్లా. అంతకుముందు దశమా భాగాలు అవి పంపించేది, ఇప్పుడు పంపట్లేక. నిజం చెప్తే అంతేగా, దేవుని స్తోత్రం. అంతకుముందు దశమా భాగం పంపించేది, ఇప్పుడు పంపట్లా. ఎందుకని నిజం చెప్తే అంతే. హల్లెలూయా. యథార్థవాది లోక విరోధి అంట. మళ్ళీ ఫోన్ చేయలేదని అనుకున్నాం. ఎప్పుడు ఈ వారంలోనే ఇప్పుడు మొత్తానికి ఏదో మళ్ళీ ఒక మెసేజ్ పెట్టింది, ప్రైజ్ లార్డ్ అన్నయ్య అని. దేవుని స్తోత్రం. నేను కూడా రిప్లై ఇవ్వాలా. ఇట్లాంటి వాళ్ళు చాలామంది అండి. ప్రభు కోసం బ్రతుకుదాం, ప్రభు కోసం చనిపోదాం, ఆ దేవుని రాజ్యము ప్రాముఖ్యం కదా. ఓ పక్కన లోకం మొత్తం పాడైపోబోతుంది. ఏ ఆశతో నేను జీవించాలి, ఏ ఆశతో? ఇంకా కొద్ది కాలంలో మనుషులు వాళ్ళ కంట్రోల్లో ఉండరు. పూర్తిగా ఈ ప్రపంచం మొత్తం సాతాను కంట్రోల్లోకి వెళ్ళిపోబోతుంది. ఏఐ అని ఒక చిప్ వచ్చింది ఇప్పుడు, తెలుసా మీకు? ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని ఏఐ అని ఒక చిప్పు వదిలేరు త్వరలో. ఇంకా 15 ఏండ్లకి దేవుడితో పని లేదు, మానవులందరూ మా కంట్రోల్లోకి వస్తారు. వాళ్ళు ఏ ఆశతో ఉన్నారు, ఏ ఫీలింగ్స్తో ఉన్నారు, ఏ వాళ్ళ కదలికలన్నీ మాకు తెలిసిపోతాయి. మొత్తం ఇంటర్నేషనల్ వైడ్గా మా స్వాధీనంలో పెట్టుకుంటామని ఈ మధ్య ఒక వ్యక్తి అమెరికా నుండి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి, ఇక 15 ఏండ్లకి చర్చీలు, గుళ్ళు, మసీదులు ఏమీ ఉండవు, అందరూ మా స్వాధీనం అయిపోతారు. ఆల్రెడీ అమెరికాలో ఆ చిప్పును వదిలేసాం. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఒక చిప్పు. అది మైండ్లోనో చేతికో ఎక్కడ పెడతారు. ఇక మన కదలికలన్నీ కంప్యూటర్లో తెలిసిపోతాయి. దేవుని స్తోత్రం. మన కదలికలన్నీ, హల్లెలూయా, మన కదలికలన్నీ. ఈ మధ్య ఒక అబ్బాయి సీసీ కెమెరాలు పెట్టడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. వాడు సీసీ కెమెరాల్లో ఇదిగో సార్ నేను సీసీ కెమెరాలో పెడతాం, ఇట్లా పరిస్థితి అదని వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో, వీధిలో ఏం జరుగుతుందో అన్నీ చూపిస్తున్నాడు ఫోన్లోనే. అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడ, గుంటూరులోనో ఎక్కడో చెప్పాడు, అక్కడ వ్యక్తుల్ని ఇక్కడ ఫోన్లో చూపిస్తున్నాడు. సీసీ కెమెరాల ద్వారానే మనుషులు ఎక్కడెవరున్నారో అతను అంటున్నాడు. ఇంటర్నేషనల్ వైడ్గా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, నా ఇంటి దగ్గర ఏం జరుగుతుందో లేదా మీ దగ్గర ఏం జరుగుతుందో మొత్తం మేము చూపిస్తాం. దేవుని స్తోత్రం. అంటే టెక్నాలజీ అంత డెవలప్ అయిపోయింది, అంత ఉన్నతంగా మారిపోయింది. ప్రపంచం మొత్తం సాతాను స్వాధీనంలోకి వెళ్ళాలని వాక్యంలో రాయబడింది. కానీ దేవుని బిడ్డలు మాత్రం దేవుని స్వాధీనంలోనే ఉంటారు. దేవుని స్తోత్రం. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనుల ఆశ మనకు ఉండకూడదు. భక్తిహీనుల ఆశ ఉండకూడదు. దావీదుకున్న ఆశ, పౌలుకున్న ఆశ, ఈ మంచి ఆశలతో మనం బ్రతకాలి. సాతానుడు నీ మైండ్ని గజిబిజి చేస్తాడు. ఏదో ఒక ఆలోచన పుట్టిస్తాడు. వ్యాపారం ఎందుకు జరగలేదు, పంటలు వేసాం పంటలు ఎందుకు పండలేదు,
పిల్లలకి పెళ్ళిళ్ళు ఎందుకు అవ్వట్లేదు, కుటుంబాలకి దరిద్రం ఏంటి, ఈ గొడవలేంటి, ఈ ఆలోచనలతో నీ మనసును నింపి దేవుడి మీద ఆశ లేకుండా నిన్ను నిరాశపరిచి దేనికి పనికి రాకుండా నిన్ను ఒక మూల పడేస్తాడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, శోధనలో పడకుండా నిమిత్తం ముందుగానే మెలకువగలిగి, శోధన వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు ఇది అంటారు లోకంలో సామెత, చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అందుకని ప్రతి ఉదయం ప్రార్థన చేయి, ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన చేయి, ప్రతిరోజు వ్యక్తిగత ప్రార్థన చేయి. శోధన రాకముందే చేయి, శోధన వచ్చిన తర్వాత కాదు. ఎక్కువ దేవుని సన్నిధిలో గడుపు, పనికెళ్ళు, జాబుకెళ్ళు, వ్యాపారానికి వెళ్ళు. సమయం దొరికితే ఎక్కడ ఉన్నా ప్రార్థనాపూర్వకంగా ఉండండి. సాతానుడు ఎటు నుండి అపాయం పంపిస్తాడో, ఎటు నుండి బాణం వేస్తాడో, ఎటు నుండి ఏ శోధన కలుగు చేస్తాడో, ఆ శోధన భార్య ద్వారా రావచ్చు, పిల్లల ద్వారా రావచ్చు, స్నేహితుల ద్వారా రావచ్చు, బంధువుల ద్వారా రావచ్చు. చివరికి నీ వంటి ముక్కు మోకం ఎరగని వ్యక్తులు కూడా వాళ్ళ ద్వారా కూడా ఈ సమస్య రావచ్చు. అందుకని ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తూ ఈ రాబోయే శోధనల నుండి, సాతానుని పెట్టి సమస్య నుండి విడుదల పొందాలంటే దేవుని సన్నిధిలో ఉండాలని ఒక ఆశ మనకు ఉండాలి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఆశ ఒకటి ఉంది చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3:12 చదవండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 3:12 3:12 చదవండి. హల్లెలూయా. అమ్మా 3:12 ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రములు కొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించచ్చు. పేతురు ఆశ ఏంటి? దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. దేవుని రాకడ కొరకు కనిపెట్టచ్చు. దాని స్తోత్రం. అతి త్వరలో ప్రభు రాబోతున్నాడని ఎంతమందికి తెలుసు? అతి త్వరలో ప్రభు రాబోతున్నాడని ఎంతమందికి తెలుసు మీలో? దాని స్తోత్రం. ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి. అలాంటి ఆశతో బ్రతకాలని పేతురు హెచ్చరిక చేస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఆ ఆశ ఉంటేనే సరిపోయిందా? ఏం చెప్తుంది అక్కడ వాక్యం? ఏం చెప్తుంది? రాకడ కొరకు కనిపెట్టచ్చు, దానిని ఆశతో అపేక్షించచ్చు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలి. దేవుని రాకడకే మనం సిద్ధపడాలంటే వాక్యం చెప్తుంది పరిశుద్ధమైన ప్రవర్తన కావాలంట. రెండోది భక్తి ఉండాలంట, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ 3 విషయాలు గమనించండి. బాప్తిసం పొందిన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలనుకుంటున్న దేవుని బిడ్డలారా, పరిశుద్ధ ప్రవర్తన ఉండాలి నీకు. నీ మాటల్లో, ఆలోచనల్లో, తలంపుల్లో, ఊహల్లో ఎప్పుడు పరిశుద్ధత అనే వైఫై నీ చుట్టూ తిరుగుతుండాలి. అది అపవిత్రత ఎక్కడ నీ మనసులోనికి, హృదయంలోనికి రాకూడదు. ఇంట్లో ఉన్నా, వీధిలో ఉన్నా, కాలేజీలో ఉన్న, ఎక్కడ ఉన్నా పరిశుద్ధత అనే వైఫై నీ చుట్టూ తిరుగుతుండాలి. పరిశుద్ధత లేకపోతే ప్రభు రాకడలో ఆ కడబోర శబ్దం వినపడదు. ఆ కడబోర శబ్దాన్ని నువ్వు గ్రహించలేవు. కన్ను మూసి కన్ను తెరిచే సరికల్లా మనము ప్రభుని ఎదుర్కోవాలి, చేరుకోవాలి. ఈ లోకములో చాలామంది కలవరపడిపోయే సమయం రాబోతుంది అతి త్వరలో. సిద్ధపడిన దేవుని సంఘం కన్ను మూసి కన్ను తెరిచే లోపు వెళ్ళబోతూ ఉంది. కన్ను మూసి కన్ను తెరిచే లోపు ప్రార్థనలో ఉన్నా వెళ్ళిపోవచ్చు, ఇంట్లో ఉన్నా వెళ్ళిపోవచ్చు, పని దగ్గర ఉన్నా వెళ్ళిపోవచ్చు. అది ఎవరికిస్తున్నాడు ఆ కృప? ఎవరికిస్తున్నాడంటే పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారు, ఎంతో భక్తి కలిగిన వారు, ఎంతో జాగ్రత్త కలిగిన వారికి దేవుడు ఆ కృపను అనుగ్రహిస్తున్నాడు. పేతురు ఆశ ఏంటంటే ఆయన రాకడలో నేను ఎత్తబడాలి. చతుర పైకెత్తి గడిగలు చెప్పండి. ఆయన రాకడలో ఎత్తబడాలి. యేసు ప్రభువారు మొదటిగా శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా భూమి మీదకి వచ్చాడు. ఈసారి
మధ్యాకాశంలోకి రాబోతున్నాడు. భూమి మీదకి రాడు ఆయన. మధ్యాకాశం అంటే పరదైస్. పరదైస్ అక్కడికి రాబోతున్నాడు. ఒకప్పుడు పరదైసు పాతాళంలో ఉండేది. చనిపోయిన వారు నీతిమంతులైన పాపులైన పరదైసులో ఉన్న ఒక భాగం, పాతాళంలో ఉన్న ఒక భాగం పరదైసు ఉంటే దాంట్లో ఉండేవాళ్ళు. పక్కనే నరకం కూడా ఉండేది. అలాగే కటిక చీకటి, అగాధం, ఇట్లాంటి ప్లేసులు ఉంటాయి. యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత ఆ భాగాన్ని ఏం చేశాడంటే మధ్యాకాశంలోకి తీసుకెళ్ళి పెట్టాడు. అంటే పాపులకు దగ్గరగా ఉండకూడదు అని వీళ్ళని తీసుకొని వెళ్ళి మధ్యాకాశంలోకి పెట్టాడు. ఇప్పుడు ప్రభువుని నమ్మి మారుమనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో నింపబడి ఎంతో భక్తిగా చనిపోయిన భక్తులు ఇప్పుడు పరదైసులో ఉన్నారు, అంటే మధ్యాకాశంలో. ఇప్పుడు ప్రభు రాబోతుంది ఎక్కడికి? అక్కడికి వచ్చిన తర్వాత కడబోర శబ్దం వినిపిస్తాడంట. ఈ కడబోర శబ్దము వినిపించినప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు లేస్తారు అక్కడ. అలాగే బ్రతికి ఉన్న భూమి మీద భక్తులు వీళ్ళు కూడా లారీ నడుపుతున్నా, బస్సు నడుపుతున్నా, విమానంలో ఉన్న, ఎక్కడ ఉన్నా కన్ను మూసి కన్ను తెరిచేలోపు అలా మాయమైపోతారు. కడుపులో ఉన్న బిడ్డలు, కొంతమంది గర్భిణీలు ఉంటారు కదా, వాళ్ళ కడుపు పగిలిపోద్ది, గర్భం చీలిపోయి లోనన్న శిశువులు కూడా ఆ మధ్యాకాశానికి ఎత్తబడతారు. అప్రియమైన బిడ్డలారా, చాలా సమాధులు బద్దలైపోతాయి. అలాగే చాలామంది నడుస్తూ ఉండగానే మాయమైపోతారు. ప్రపంచం మొత్తం ఒక వార్తన పడిద్ది, మా వాళ్ళు కనపడట్లేదు, మా ప్రాంతంలో ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు కనపడడం లేదు. అందరు కాదు, సిద్ధపడిన వారు. దేవుని స్తోత్ర. ఏది మా ఆయన కనపడట్ల, మా భార్య కనపడట్ల, మా పిల్లలు కనపడట్ల. చర్చిలో చాలామంది మాయమైపోయారు. ఈ మధ్య అంటున్నారు చూడండి, వాళ్ళు మాయమైపోయారు, వీళ్ళు మాయమైపోయారని. అసలు మాయమైపోయే రోజు ఒక రోజు ఉంది. దేవుని స్తోత్ర. ప్రభు నమ్మిన క్రియలు సరిలేక, భక్తి సరిలేక, మంచి ప్రార్థన జీవితం లేక, పరిశుద్ధత లేక, బాప్తిసం పొందిన కుడితి భక్తి చేస్తూ సగం లోకం సగం దేవుడు, ఈ టైప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఎడవబడతారు. వాళ్ళు ఆ రోజు రొమ్ము కొట్టుకుంటారు. ఎట్లా? అయ్యో, నేను వాళ్ళతో పాటు బాప్తిసం పొందాను కదా, వాళ్ళైతే ఎత్తబడ్డారు, నేనైతే విడవబడ్డానే. అంటే ఎత్తబడిన వారికి సిద్ధపాటు ఉంది, విడవబడిన వారికి సిద్ధపాటు లేదు. ఎగ్జాంపుల్, కన్యకలు, 10 మంది కన్యకలు, 5 బుద్ధిగల కన్యకలు సిద్ధపడ్డారు, 5 బుద్ధి లేని కన్యకలు సిద్ధపడలేదు. సిద్ధపడిన వారిని లోనకు చేర్చుకున్నాడు, సిద్ధపడిన వారిని గెంటేసేసాడు. రేపు ప్రభు రాకడలో నా ప్రియ దిన బిడ్డలారా, సిద్ధపడాలి. మనం సిద్ధపడాలంటున్నాడు? సిద్ధపడాలంట అక్కడ అంటున్నాడు, పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనో. ఈ రోజున నీ ఏడుపు డబ్బు లేదనా, నీ ఏడుపు అది లేదు ఇది లేదని లోక సంబంధమైన వాటి కొరక? ఈ రోజు నీ ఏడుపు దేని కొరకు? వీటి కొరకు కాదు నీ ఏడుపు. నా ప్రభువు వస్తాడు, ఆయన రాకడలో నేను సిద్ధపడాలి. గొవ్వలు మూలిగినట్లుగా దేహ విమోచన కొరకు ఎప్పుడు దేవుని దగ్గర మూలుగుతుండాలి. అయ్యా, ఈరోజు ఈ సమయంలో నీ వస్తే, నీ శబ్దం, కడబోర శబ్దం వినబడితే నేను రెప్పపాటు నీ దగ్గరికి రావాలి. నేను నీ దగ్గర కోరుకుంటుంది అదే ప్రభు అని దేవుని దగ్గర ఆశపడాలి. ప్రియ దేవుని సంఘమా, విశ్వాసులారా, సాతానుడు ఎన్నో పనికిరాని ఆశలు, ఆలోచనలు నీలో పెట్టి ఆ రాకడ కొరకు సిద్ధపడకుండా చేస్తాడు. పేరు క్రైస్తవునిగా పిలువబడతాం, విశ్వాసిగా పిలువబడతాం, సేవకుడిగా కూడా పిలువబడవచ్చు. కానీ ఆ ఆశ లేకపోతే నీవు ఈ భూమి మీద క్రైస్తవునిగా, క్రైస్తవురాలుగా, దేవుని బిడ్డగా బ్రతుకు వ్యర్థమైపోతాయి. దేవుని స్తోత్ర. అక్కడ అంటున్నాడు ఏమన్నా తెలుసా? ఎంతో ఆశతో ఆపేక్షించాలంట. ఎంతో ఆశతో ఆపేక్షించాలి. దేవుని స్తోత్ర. చాలామంది నామకార్థ క్రైస్తవులండి, చాలామంది మందిరానికి వెళ్తున్నారు, కానీ రాకడంటే తెలియట్లే వాళ్ళకి. ప్రభు రాబోతున్నాడని తెలియట్లా. సిద్ధపడాలనే ఆ ఇంకిత జ్ఞానం లేదు. అర్థమైందా నా ప్రియదేని పెట్టారా? చాలామందిలో ఈ సిద్ధపాటు లేదు. ఇది అంటారు చూడండి, యథా సంఘం తదా లోకం, యథా సంఘం తదా లోకం అన్నట్టుంది. కానీ
అయ్యా ఆ రాకడ కొరకు నన్ను సిద్ధపరచు. ఒకవేళ ఆ రాకడలో మిస్ అయితే పరిస్థితి ఏంటి? ఎంతకాలం నువ్వు భక్తి చేసిన భక్తి ఏమైపోద్ది? ఎంతకాలం నువ్వు ప్రభు కొరకు ఎన్నో నిందలు, అవమానాలు, కష్టాలు, కన్నీళ్ళు విడిచిన ఈ అనుభవాలన్నీ వ్యర్థమైపోతామేగా. రైలు వస్తుందని ప్లాట్ఫామ్కి వెళ్ళాం మనం. ఆ రైలు వచ్చే సమయానికి నిద్రపోతే పరిస్థితి ఏంటి? రైలు వెళ్ళిపోతే అయ్యో నేను ఎంత అవివేకంగా, ఎంత మత్తులో ఉన్నాను, అది వెళ్ళిపోయిందంట, మరలా అది వచ్చేదాకా నేను అంటే ఈ రైలు మరలా రావచ్చు, కానీ రాకడ మరలా రాదు. సిద్ధపడేదవా నీవు ఎత్తబడేదవు, సిద్ధపడకపోతే నీవు ఎడవబడేదవు. ఈ ఆశ భక్తులలో కొంతమందికి మాత్రమే ఉంటుంది, పేతురు లాంటి వాళ్ళకి. దేవుని స్తోత్ర. అందుకని నా ప్రియదేని బిడ్డలారా, మీరు ఎప్పుడు కూడా ఆయన రాకడకి సిద్ధపడి, ఆయన రాకడలో సిద్ధపడకుండా అడ్డుపడే ఏ విచారమైనా, ఏ భారమైనా, ఏ ఇబ్బందులైనా, ఏ వ్యక్తులైనా దూరపరచుకోండి. నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను అంటే నాకెవరు అడ్డు రాకూడదు. నేను ఐ ఆమ్ రెడీ ఫర్ ది సెకండ్ కమింగ్. రెండో రాకడ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను. దాని స్తోత్ర. లోకం శాశ్వతం కాదు. పేతురుకున్న ఆశ ఆయన రాకడ కొరకు, పౌలుకున్న ఆశ ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలని, దావీదుకున్న ఆశ ఆయన మందిరములో ఉండాలని. ఇంకా కొంతమంది భక్తిహీనులు ఉన్నారండి, వాళ్ళకున్న ఆశ చెప్తాను మీకు. యెహోషువ గ్రంథం 7:21లో, యెహోషువ గ్రంథం 7:21 చదివితే అక్కడ ఆకానికి ఒక ఆశ వచ్చింది. ఏంటి ఆశ? వెండి బంగారములు సంపాదించాలని ఆశ. దేవుని స్తోత్రం. 7:21 చదువుతారా? 7:21 దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి, ఆ వెండి దాని క్రింద ఉన్నదని. చూసారా? ఇక్కడ దేవుడు చెప్పాడు, మీరు ఎరికోని సమీపించినప్పుడు ఎరికో గోడను నేను కొలగొడతాను, దానిలో ఏ వస్తువు ముట్టుకోకూడదో, ఏది మీరు పట్టుకోకూడదని దేవుడు చెప్పాడు. యెహోషువ ద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో మాట్లాడితే అందరు తలకాయ ఊపారు, ఓకే మేము ముట్టుకోమని. కానీ దేవుడు ఎరికో గోడను కూలగొట్టినప్పుడు ఆకాన్ అనేవాడు ఏం చేశాడు తెలుసా? నా ప్రియ దేవుని బిడ్డలారా, దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు వస్త్రము. సేనారు వస్త్రం అంటే ఏంటి? బబులోనీలో వస్త్రము, చాలా ఖరీదైంది. 200 తులముల వెండి, 50 తులము గల బంగారపు కమ్మి. అంటే చూడండి ఎట్టడి దుష్ట ఆలోచన. వస్త్రాల మీద ఆశ, వెండి బంగారాల మీద ఆశ. ఈ ఆశతో ఉన్నాడు. చివరికేమైంది? రాళ్లతో కొట్టి చంపబడి తను, తన భార్య, పిల్లలు, తన వంశం మొత్తాన్ని దేవుడు తగలబెట్టేయమన్నాడు. ఈ రోజున నీకు ఈ వెండి బంగారాల మీద ఆశ ఉంటే చివరికి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. ఈ పైన విచిత్రమైన డ్రెస్సులు, చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. విచిత్రమైన డ్రెస్సులు అంటే తెలుసా మీకు? విచిత్రమైన డ్రెస్సులు అంటే అమ్మగారు ముందు వెళ్తుంటే వెనకాల ఆ టచ్చర్ మొత్తం కనపడాలా. ఇంకెందుకు వేసుకున్నట్టు డ్రెస్సులు? ఎవరికో నచ్చాలనే? చెప్పండి. మనం వేసుకునే డ్రెస్ కూడా పరిశుద్ధంగా ఉండాలి. అక్క, చెల్లి, తమ్ముడు, ఈ ఆశలో మీలో కూడా కొంతమంది బుద్ధిహీనులు మందిరానికి వచ్చేటప్పుడు కూడా ఈ బొట్లు, పూలు, గాజులు, తర్వాత కాళ్ళకి ఏదేదో పిచ్చి అని రాసుకొని వస్తారు. ఎక్కడ పోవాలని మీరు వచ్చారు ఇక్కడికి? దేవుని రాజ్యం వెళ్ళాలని ఆశ లేదా మీకు? లేకపోతే ఫార్మాలిటీకి భక్తి చేస్తారా? ప్రభు రాకడ గుర్తుపెట్టుకోండి. అవి ఆశించిన వాడు చివరికి అగ్ని చేత తగలబడినట్టుగా, అవి ఆశించే క్రైస్తవులందరూ చివరికి అగ్నిగుండంలో యుగ యుగాలు, తరతరాలు కాలిపోతారు. రూబిల్లా అని ఒక ఆమె, మీకు చిన్న జరిగిన సాక్ష్యం చెప్తాను. కొంతమంది క్రైస్తవులు కొలంబా అనే ఒక ప్రాంతంలో, అమెరికాలో ఒక గదిలో వాళ్ళు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గదిలో ఉన్నటువంటి భూభాగం మొత్తం గడ్డ కిందకి వెళ్ళిపోయిందంట. కిందకి ఒక లిఫ్ట్ లాగా వెళ్ళిపోతుంటే, ప్రభువా
ఎందుకు కిందకి వెళ్ళిపోతుందయ్యా అని కేకేస్తే ప్రభు అన్నాడంటే, ఈ గడ్డ మీద నేను కూడా ఉన్నాను, మీరేం భయపడవద్దు, మీకు నరకాన్ని నేను చూపించాలి అని ప్రభు చెబితే, అయ్యా మేము పడిపోతామని భయం వస్తున్నాడు, మీకేమీ కాదు, అట్టని మిమ్మల్ని నరకంలో వేయటానికి కాదు నేను తీసుకెళ్తుంది, నరకంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీరు భూమి మీదకి వెళ్ళి ప్రతి మనిషికి మీరు చెప్పాలి. ఆ గడ్డ అలా కిందకి పాతాళానికి వెళ్ళిపోతే నరకములు అంట కమురు వాసన వస్తుందంట. మాంసాన్ని తగలబెడితే వస్తుంది చూడండి వాసన, ఆ పచ్చి మాంసం తగలబెట్టినప్పుడు వచ్చిన వాసన వస్తుందంట. ఆ మాంసం ఆ వాసన వస్తున్నప్పుడు ప్రభు భాగాలు చూపిస్తున్నాడంట. ఇదిగో ఈ భాగంలో వీళ్ళు ఉంటారు, ఒక భాగాన్ని తీసుకెళ్తే అన్ని చేతులే ఉన్నాయంట నరికి, ఒక భాగంలో అన్ని నాలుకలు ఉన్నాయంట, ఒక భాగంలో అన్ని చెవులు ఉన్నాయంట, ఒక భాగంలో అన్ని తలలు ఉన్నాయంట, ఒక భాగంలో అన్ని మొండ్యాలు ఉన్నాయంట. అయితే ఒక భాగం తీసుకెళ్తే నీళ్ళల్లో మునిగినట్టు, బురదలో మునిగినట్టుగా కొంతమంది స్త్రీలు కనపడ్డారంట. వారిలో రూబిల్లా అని ఒక సహోదరి ప్రభువుని చూసి కేకలేస్తుందంట, అయ్యా నన్ను రక్షించు, అయ్యా నన్ను రక్షించని, రక్షించు అని వాళ్ళు కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభువారి యొక్క గాయాల్లో ఉన్న రక్తము ఈ 7 మీద పడుతుంది, 7 మీద సిందించి పడుతుందంట. కానీ వాళ్ళ మీద పడట్లేదు. అయ్యా ప్రభా, నువ్వు జాలి కనికరం గల దేవుడివి, వాళ్ళంత అల్లాడిపోతున్నారు నరకంలో, నువ్వు తలుసుకుంటే ఏదైనా చేయగలవు, వాళ్ళని కాపాడొచ్చు కదా ప్రభా అంటే, ప్రభు అన్నాడంట, వాళ్ళు మొరపెట్టినప్పుడల్లా నా రక్తం చిందిస్తుందంటే అర్థం ఏంటి? నేను బాధపడుతున్నాను, వాళ్ళ జీవిత కాలంలో నేను వాళ్ళని రక్షణ పొందటానికి ఆ దురాశలు, భక్తిహీనమైన ఆశలు సరి చేసుకోవడానికి అవకాశం ఇచ్చాను. నేను బ్రతికున్నప్పుడే రక్షించగలను కానీ చనిపోయిన తర్వాత రక్షించలేను. వారు బ్రతుకున్నంతకాలం నా కృప పొంది వారికి అవకాశం ఇచ్చాను నేను, కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు, బాప్తిసం పొందలేదు, వారి పాపాలు కడుక్కోలేదు. ఇక్కడ నరకంలో వాళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు, అక్కడికి పోకుండానే ఉండాలి, కానీ పోతే మాత్రం బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఇది పరిస్థితి. అంటే వారిలో ఒక సహోదరి రూబిల్లా అని ఒక ఆమె కనపడిందంట. ఆ మెళ్ళ ఒక బోర్డు కనపడిందంట, బోర్డు. ఆ బోర్డు మీద ఏం రాసిందో తెలుసా? భూమి మీద నేను వస్త్రముల మీద ఆశతో, వెండి బంగారముల మీద ఆశతో బ్రతికాను కాబట్టి ఈ రోజున ఆ వెండి బంగారము లాంటి ఆ అగ్నిగుండంలో వేస్తుంటే ఈ బంగారం అంతా కరిగిపోయి ఆ ఒంటి మీద తూట్లు చేసేస్తుందంట వెండి బంగారం. ఆ వెండి బంగారం కరిగిపోతూ ఉంటే దాంట్లో ముంచి లేపుతున్నాడంట దేవుడు కాదు, కొన్ని దయ్యాలు. అయ్యా 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 అని కేకలేస్తూ ఉంటాడు. ప్రభు ఏడుస్తున్నాడు, ఆయన రక్తం చింది ఈల మీద పడుతుంది. ఇంకొక చోటకి వెళ్ళిన తర్వాత అన్ని నాలుకలంట, నాలుకలు వేపుతూ ఉన్నారంట. ఏందనని, ప్రభా ఈ నాలుకలు ఎవరు అయ్యా ఏందనంటే, నోటికి ఇష్టానుసారంగా మాట్లాడిన వాళ్ళ నాలుకలు. ఇంకో చోట బాగానే చేతులు, ఈ చేతులు ఎవరి అయ్యా అంటే ఆ చేతులతో చేయకుండా తప్పుడు పనులు చేసిన వాళ్ళే. ఇంకో చోటకి వెళ్తే అన్ని తలలంట, ఇట్లా రకరకాలుగా. అప్పుడు ఇదని పెట్టారా, అవి చూసి మొత్తం ప్రభు చెప్పాడంట, ఇవన్నీ భూమి మీద అందరికీ ప్రకటించండి. నరకం ఎంత భయంకరమైనదే, ఎంత భయంకరమైనది ఇది పరిస్థితి. ఇక్కడికి ఎవరు రాకూడదనే అందరి పాపాల నిమిత్తం నేను కల్వరి శిలువలో ప్రాణం పెట్టాను, అయినను మానవులకి ఇంకా గ్రహింపు లేదని ప్రభు కన్నీళ్ళు విడిచి చెప్పాడంట. చూశారుగా వేదనకరమైన స్థలం, చూశారు కదా బాధాకరమైన స్థలం అని అవన్నీ చూపించిన తర్వాత ప్రభు మరలా ఆ రూమ్లో తీసుకొచ్చి విడిచిపెట్టేశాడంట. చప్పట్లో కొట్టి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఆశలు వస్త్రాల మీద కాదు, మన ఆశలు వెండి బంగారాల మీద కాదు, మన ఆశలు ఆస్తి పాస్తుల మీద కాదు. మన ఆశ ఒక్కటి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన రాకడ సిద్ధపడాలి, ఆయన రాజ్యములో యుగయుగాలు కనపడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ ఆకాన్ అనేవాడు దేవుడు వద్దన్న ఆ శపితమైన దోపుడు సొమ్ములోయి షేనారు వస్త్రం, వెండి బంగారం ఆశించి చివరికి అగ్ని చేత కాల్చబడిన రీతిగా ఈ లోకములో రక్షించబడిన దేవుని బిడ్డలారా, మీకు వీటి మీద ఆశ రాకూడదు. ఈరోజు సేవకులు నోరు
బద్దలు చేసుకుని ఎందుకు అరుస్తున్నాడంటే, రేపు వెండి బంగారాలు నేను పరలోక రాజ్యం చేర్చవు, వెండి బంగారాలు మిమ్మల్ని విమోచించవు. వాక్యం చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం. పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి అవి క్షయ అంట. క్షయ అంటే ఏంటి? కొంతమందికి క్షయ వ్యాధి వచ్చింది అంటాం చూసారా, దగ్గుతా ఎప్పుడు తుమ్ముతా టీబీ జబ్బులు వస్తాయి చూడండి, వాటిని క్షయ వ్యాధి అంటారు, అంటే క్షీణింప చేయటం. ఇప్పుడు ఈ వెండి బంగారాలు కూడా అదే పేరు పెట్టాడు దేవుడు, క్షయమైన వస్తువులు అంటవి. వెండి బంగారములు క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి విమోచించబడితిరి. వాక్యములో ఉందా లేదా? వెండి బంగారాల ద్వారా కదా మనం విమోచించబడింది, యేసు రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. ఆ రక్తం ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తము, పాపముల నుండి కడుగుచున్నది. ప్రవహించుచున్నది యేసు రక్తం. ఆయన కడిగినా కూడా నీకు ఇంకా ఆ వెండి మీద, బంగారం మీద, ఆ విచిత్రమైన భక్తిహీనుల వస్త్రాల మీద నీకు ఆశ పోకపోతే నువ్వు నిజంగా మోసపోతున్నట్టు లెక్కే. దేవుని స్తోత్రం. అందుకని ఈ ఆశలు కాదు మనకు ఉండాల్సింది. ఇంకొక వ్యక్తికి ఉందండి, భక్తిహీనుడు. ఇతను కూడా రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20-27 వాక్యాలు మీరు చదివితే, గెహాజీ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఏలియాకి శిష్యుడు ఎలీషా అయితే, ఎలీషాకి శిష్యుడు ఎవరు? గెహాజీ. ఒకసారి నయమాన్ అనే ఒక సిరియా దేశపు ఒక సైన్యాధ్యక్షుడు కుష్ఠరోగముతో ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా దేవుని శక్తి ద్వారా బాగు చేశాడు. యొర్దాను నదిలో వెళ్ళి 7 మార్లు మనమటి మునిగాడు, బాగుపడ్డాడు. బాగుపడిన తర్వాత ఎంత అద్భుత కార్యం జరిగిందని ఆ సైన్యాధిపతి అతనికి, ఎలీషాకి వస్త్రములు, వెండి బంగారాలు ఇవ్వటానికి వచ్చాడు. వస్తే ఎలీషా అవి తీసుకోవడానికి ఇష్టపడడు. ఆయన తీసుకోని అంటాడు. ఎందుకు తీసుకొని అన్నాడంటే, ఆ కానుకల్ని ఈ నయమాన్ అనే వ్యక్తి రాటములో ఈ విషయం చెప్పినప్పుడు వెళ్ళి యొర్దాను నదిలో మునిగి శుద్ధుడు కమ్మని చెబితే, అబ్బా మీ యొర్దాను నదిలో మునిగి శుద్ధుడు కావాలని నువ్వు చెప్తున్నావు, మా దేశంలో చాలా నదులు ఉన్నాయి, మేము అక్కడ శుద్ధి పొందలేమా? ఏదో నా నెత్తి మీద చేయిపెట్టి ప్రార్థన చేసి బాగు చేస్తావని నేను అనుకుంటే యొర్దాను నదిలో మునగమంటావేంటి? దైవజనుడు చెప్పిన మాట విన్నాడా? వినకుండా వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు ఈలోపు ఆ నయమాన్ అనే వ్యక్తి శిష్యుడు ఒక అతను, అయ్యగారు దైవజనుడు ఏం చెప్పాడు నీకేం కోట్లు ఇమ్మని చెప్పాడా? ఆస్తులు పాస్తులు ఇమ్మని చెప్పలేదుగా, నదిలో మునగమన్నాడు. ఈ అన్ని అది ఇది అని కోరుకునే కంటే నదిలో మునగమనే మాట అది పెద్ద కష్టమేముంది, దాంట్లో మునిగితే బాగుపడతావు కదా. అది అంటే అవునంటరా, సరే అని మళ్ళీ మనసు మార్చుకొని వచ్చి యొర్దాను నదిలో మునిగాడు. అంటే స్టార్టింగ్లో సేవకుడు చెప్పిన మాటకు అతను లోబడలేదు కాబట్టి అతని కానుకలు అర్పణలు తీసుకోవడానికి ఇష్టపడలా. సరే బాగుపడ్డావు కదా, ఇంకెళ్ళిపో అంటాడు. కొన్ని సందర్భాల్లో సేవకులు చెప్పింది వినరు, మళ్ళీ పేరుకి మళ్ళీ సేవకుల దగ్గరికి వచ్చి ఏమంటారు, అయ్యా దైవ చిత్తం చెప్పండి అయ్యా, దేవుని స్తోత్రం, దైవ చిత్తం చెప్పండి అయ్యా అంటే ముందు వీళ్ళు ఆల్రెడీ అన్నీ సెలెక్ట్ చేసుకొని లాస్ట్లో పాస్టర్ గారికి చెప్పి, హల్లెలూయా, పాస్టర్ గారికి కూడా చెప్పామండి, దైవ చిత్తం అడగాలి, దైవ సేవకులు లోపడాలంటే వాళ్ళు దైవ ప్రేరేపణతో గీసిన గీటు దాటకుండా చెప్పిందే చేయాలి, అప్పుడు దీవెనలు వస్తాయి. చేయాలనుకుంటే అన్నీ ముందే ప్లాన్ చేసుకొని లాస్ట్లో పాస్టర్ గారు దైవ చిత్తం చెప్పండి అంటే అది ఎంత తిక్కల ఆలోచన అది. ఇప్పుడు వీడు స్టార్టింగ్లో చెప్పినప్పుడు లోబడి యొర్దాను నదిలో మునిగితే దైవజనుడు ఆ కానుకలు తీసుకునేవాడే, కానీ ముందు లోబడలేదని నీ వెండి, నీ బంగారాలు, నీ వస్త్రాలు తీసుకెళ్ళా అన్నాడు. అంతే, నా ద్వారా స్వస్థత పొందాలనుకున్నాక పొందావుగా, తీసుకెళ్ళు, నీది ఏది ముట్టుకోను,
ముట్టుకుంటే దేవుడు నాకు పెద్ద కీడు చేయనుగా కానీ ఒట్టు పెట్టుకున్నాడు. ఈ దైవజనుడు చెప్తున్న మాట తన శిష్యుడు విని, మా అయ్యగారు ఎంత పిచ్చోడు, మొదలు ఇరికింట్లో ఉంటున్నాడు, ఆ వెండి బంగారాలు వస్త్రాలు ఇస్తే మన అవసరతలన్నీ తీరిపోతాయి కదా. నిజంగా మా పాస్టర్ గారు చాలా పిచ్చోడు. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు మీకు కూడా అనిపిస్తుంది నన్ను చూస్తే, హల్లెలూయా, ఆ పాస్టర్లకి ఈ పాస్టర్లకి లక్షలు లక్షలు వస్తాయి, మా జెర్మియా పాస్టర్ గారికి తక్కువ వస్తాయి అనుకుంటున్నారే మీరు. హల్లెలూయా. నేను గెహాజీ లాంటి పాస్టర్ని కాదు, ఎలీషా లాంటి పాస్టర్ని. చప్పట్లు కొట్టి గట్టిగట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆ డబ్బుకి సలాం కొడితే ఈరోజు ఇంకా కోట్లు కోట్లు సంపాదించేవాడిని. ఎన్నో ఆఫర్లు ఉన్నాయి నాకు ఇప్పుడు కూడా. రాత్రి కూడా ఫోన్ చేశారు, రాత్రి కూడా సింగపూర్ వెళ్ళాలన్నా అని. దేవుని స్తోత్రం. ఆ కక్కుర్తి డబ్బుకి ఆశపడితే ఈరోజు నేను గెహాజీలాగా మారిపోయేవాడినే. మీలాంటి పేదవాళ్ళ దగ్గర ఎందుకు చేస్తా సేవ? మీరు పిలిచినా కూడా మీ ఇంటికి కూడా గడప కూడా దొక్కను నేను. ఎందుకని? నేను సేవగా చేస్తాను అంతే. డబ్బు ఆశించిగా సేవ చేసేది గుర్తుపెట్టుకోండి. డబ్బు ఆశించి సేవ చేస్తే నాకు 100 మార్గాలు ఉన్నాయి. కానీ దేవుడు ఉన్నతమైన సేవ ఇచ్చాడు, నాకు ఉన్నతమైన పరిచర్య ఇచ్చాడు, నాకు ఉన్నతమైన బహుమతులు అక్కడిస్తాడు. అర్థమైందా? ఏదో డబ్బులకి వాడికి కక్కుర్తి పడే సేవకుడానికి అందరిలా గాడి కట్టమాకండి. మాకు చాలా అవసరతలు ఉన్నాయి, ఏం పర్వాలేదు, దేవుడు ఇచ్చినప్పుడు తీర్చుకుంటాం. కానీ ఈ గెహాజీలాగా డబ్బు కక్కుర్తి పడి పరుగులెత్తే సేవకుడిని కాదు నేను. దేవుని స్తోత్రం కలుగునగాక. అక్రమముగా అడ్డదారులలో వచ్చే ఈ దొంగ సొమ్ము నాకు అవసరం లేదు. దేవుడు ఇస్తాడు, ఇచ్చింది తీసుకుంటాం, లేకపోతే ఇలాగే ఉంటాం అంతే. ఇది కాదు, మాకు అది కావాలి. ఇప్పుడు ఎలీషా వద్దన్నాడు ఆ కానుకని. ఒక సహోదరి నా దగ్గరికి 30,000 తీసుకొచ్చింది, వద్దని వెనక పంపించేశా. నేను చెప్పాను వద్దమ్మా అని. మీ ఆయన సరిలేడు, ఆయన డబ్బు నాకు వద్దు. నిన్న ఏరే ప్రాంతం పోతే జ్యోతిష్యం చెప్పి ఒకడు నా కానుక తీసుకొచ్చి ఇచ్చాడు. జ్యోతిష్యం చెప్పి నేను చెప్పాను, నువ్వు ప్రార్థన పెట్టుకుంటే పెట్టుకో, కానీ జ్యోతిష్యం ద్వారా వచ్చిన డబ్బులు నాకు ఇవ్వద్దు. అది జనాన్ని మోసం చేసి తీసుకొచ్చిన డబ్బు అన్న. ఎట్టా నాటైతే కానుక ఇవ్వాలి కదా అన్న అన్నాడు. అవి మానుకున్న రోజు నువ్వు. దేవుని స్తోత్రం. లేదంటావా నీ ఇంట్లో ఇంకెవరైనా ఏదైనా వ్యాపారం చేస్తే అయ్యు అంటే, నా కొడుకు వేరే వ్యాపారం చేస్తున్నాడు అన్న, దాంట్లో తెచ్చిత్తాలే అన్న. అట్లా ఇవ్వండి అంతే. అడ్డదారులలో వచ్చే మోసకరమైన డబ్బులు కానుకలు కూడా మీరు ఎవరు మాకు ఇక్కడ ఈగమాకండి. దేవునికి ఇష్టం లేని కానుకలు, దేవుడికి నచ్చని కానుకలు అసలు మీరు అక్కడ వేయాల్సిన అవసరం లేదు. దేవుని స్తోత్రం. దేవుడికి ఇష్టమైన కానుకలే అర్పించండి. ఒకవేళ నేను తీసుకున్నా నేను కుష్ఠరోగిని అయిపోతా. గెహాజీ తీసుకొని ఏమైపోయాడు? లాస్ట్కి కుష్ఠరోగి అయిపోయాడు. హల్లెలూయా. ఎలీషా తీసుకోలేదని గెహాజీ మనసులో ఎన్ని తిట్టుకొని ఉంటాడు. మనం ఉండేది ఇరికింట్లో, అవి తీసుకుంటే ఒక మేడ కట్టుకోవచ్చు కదా, అది ఇది అని. ఇక ఎలీషా ప్రశాంతంగా ఉన్నాడు. ఈ ఎలీషా శిష్యుడు వాళ్ళు రథం మీద వెళ్తున్నప్పుడు అయ్యగారిని ఒక చోట ఉంచి, అయ్యగారు ఇప్పుడే పని ఉంది మళ్ళీ వస్తానని చెప్పి రథం వెనకాల పరిగెత్తుతున్నప్పుడు ఆ బాగుపడిన వ్యక్తి రథం ఆపురా, ఎవరు వస్తున్నారు మన కోసం మనల్ని ఎదుర్కోవటానికని ఆ రథం నడిపే రథసారథని ఆపమంటే ఆపాడు. ఈలోపు దగ్గరికి రాగానే ఎలీషా శిష్యుడు, ఏంటి బ్రదర్ ఏంటంటే, అయ్యా మా అయ్యగారు ఇప్పుడే ఎవరు ఆయన దగ్గరికి వచ్చారు, మీ దగ్గర ఇదిగో ఇన్ని దుస్తులు బట్టలు తీసుకొని ఇది అని చెప్పాడు. ఒకసారి వద్దన్న సేవకుడు మళ్ళీ ఆశపడతాడా? కానీ ఈడు అబద్ధాలు చెప్తున్నాడు. దాని స్తోత్రం. అబద్ధాలు చెప్తున్నాడండి. ఇక మొత్తానికి ఆ నయమాన్ ఏమనుకుంటున్నాడు, అయ్యా మీ అయ్యగారికి మొత్తం ఇద్దామనే కదా మేము వచ్చింది, ఆయన ఏం తీసుకోలేదు, ఇదిగో మొత్తం తీసుకొని పో. ఆయన 2 దుస్తులు అడిగాడా, 10 దుస్తులు తీసుకెళ్ళు అని చెప్పి మరలా అవన్నీ తీసుకొచ్చి పాస్టర్ గారి దగ్గర ఇలా వాడు సీక్రెట్గా ఏం చేశాడు, ఇంట్లో దాచిపెట్టుకొని మూతి తుడుచుకొని ఏం తెలియనట్టుగా ఎలీషా దగ్గరికి వచ్చి నిలబడితే ఎలీషా అన్నాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అని అడిగాడు. నేను ఎక్కడికి వెళ్ళాను అయ్యగారు, ఇక్కడే ఉన్నాను అయ్యగారు. ఎక్కడేనండి? నువ్వు ఎక్కడికి వెళ్ళావో నా మనసు నీతో రాలేదా? ఏరా, ఆ డబ్బులు సంపాదించడానికి ఇది సమయమా? పొలాలు అవి సంపాదించుకోవడానికి ఇది సమయమా?
వాడు పోగొట్టుకున్న కుష్ఠిరోగం నీకు నీ పిల్లలకి తరతరాలకి ఆ కుష్ఠిరోగం వచ్చును కాకని శపించేశాడు. వాడు పోగొట్టుకున్నాడు, వీడు దాపరించుకున్నాడు. చూడండి, పాత నిబంధన కాలంలో ఎంత పౌరుషంగా ఉన్నారు సేవకులు. దేవుని స్తోత్రం కలుగును గాక. మాట వినకపోతే పైసా కూడా తీసుకోకూడదు. దేవుని స్తోత్రం. ఇక్కడ గెహాజీ ఏం చేశాడు? ఇక కుష్ఠరోగి అయిపోయాడు. అంటే వాడు బాగొట్టుకున్నాడు, వీడు కొని తెచ్చుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, కొన్ని సందర్భాలలో సేవకుల ఎడల మీకు ఏదైనా బాధ కలిగితే వచ్చి వివరణ తెలుసుకోండి. అంతేగాని లోపల తిట్టుకున్నా, లోపల మీరు ఏదో కక్ష ద్వేషాలు పెంచుకున్నా, ఎవరి గురించి అయినా, ఏ పాస్టర్ గారి గురించి అయినా చెప్తున్నా నేను, దైవ సేవకుల గురించి ఎక్కడ చెడుగా మాట్లాడొద్దో. చెడుగా మాట్లాడిన రోజు నీ కుటుంబం పతనం ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి. సేవకుల మీద అభిషేకం ఉంటుంది. వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా దేవుడు చూసుకుంటాడు. వాళ్ళ గురించి మీరు ఎక్కడ ఇంత కూడా మాట్లాడకూడదు. చెడుగా ప్రచారం చేయకూడదు. చేసావా సర్వనాశనం అయిపోద్ది కుటుంబం. గుర్తుపెట్టుకోండి. నేనే కాదు, ఏ సేవకుల గురించి మీరు మాట్లాడకూడదు. ఎంతమందికి అర్థమైంది నా మాట? చేతులు పైకెత్తి ఇక్కడికి చెప్పండి. వాళ్ళలో ఏదైనా పొరపాట్లున్నా దేవుడు సరి చేస్తాడు, అంతే. మీకు మాట్లాడే అర్హత లేదు. ఇక్కడ చూడండి, దైవజనుడు వద్దన్నాడు, ఈ గెహాజీ అనేవాడు తీసుకున్నాడు. ఏలియా దగ్గర పవర్ లాంటి శిష్యుడు ఎలీషా తయారయ్యాడు. కానీ ఎలీషా శిష్యుడు మాత్రం గెహాజీ పాడైపోయాడు. అతని ఆశ ఏంటంటే ఆస్తుల మీద, అంతస్తుల మీద ఆశ. ఒకేసారి పైకి లేచిపోవాలని ఆశ. అడ్డదారులలో డబ్బు సంపాదన నిన్ను ఎక్కువ కాలం నిలబెట్టదో. న్యాయంగా సంపాదించండి. అది నీకు ఆరోగ్యంనిస్తుంది, ఆయుష్నిస్తుంది, ఆనందంనిస్తుంది. అడ్డదారులలో వచ్చే సంపాదన ఏది ఒక్క రూపాయి నువ్వు అనుభవించలేవు. ఏది నీకు నిలబడదు. అందుకని ఇట్లాంటి దుష్ట ఆలోచనలు ఏమైనా ఉంటే మానుకోవాలి. దేవుని స్తోత్ర. హల్లెలూయా. పౌలు ఆశ ప్రభు రాజ్యానికి వెళ్ళాలని, అలాగే అప్రియతిని బిడ్డలారా దావీదు ఆశ దైవ సన్నిధిలో ఉండాలని, అలాగే పేతురు ఆశ ఆయన రాకడకు సిద్ధపడాలని, గెహాజీ ఆశ ఆస్తి పాస్తులు పెంచుకోవాలని, అడ్డదారిలో గొప్పోడు కావాలని, అలాగే ఆకాని ఆశ దేవుడు వద్దన్న శపితమైన దాన్ని ముట్టుకోవడానికి ఆశపడ్డాడు. చివరికి కాలిపోయాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, నీతిమంతుల ఆశతో మనం బ్రతుకుదాం. భక్తిహీనుల ఆశలు ఏమైనా ఉంటే అవి కాల్చేయమని దేవుణ్ణి అడుగుదాం. అందరు పైకి లేచి నిలబడండి. స్తోత్రం, స్తోత్ర. నీది కానిదేది ముట్టొద్దు. ప్రభు చెప్పంది ఏది ఆశపడొద్దు. నీకున్న కొంచెమే దేవుడికి విలువైనది. నీకున్న కొంచెమే నిన్ను తృప్తిపరిచే విధంగా చేస్తాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తీర్చవా, నెరవేర్చవా నా ప్రభువా నీ కొరకే ఇక బ్రతకాలని ఆశ. ఆ బ్రతుకులో నీ కొరకే అన్ని చెయ్యాలని ధ్యాస. నాకున్న ఏకైక కోరిక ఇదియే నా ప్రియ తండ్రి. నాకున్న ఏకైక కోరిక ఇదియే నా ప్రియ. తీర్చవా, నెరవేర్చవా, తీర్చవా, నెరవేర్చవా నా ప్రభువా నీ కొరకే ఇక బతకాలని ఆశ. ఆ బ్రతుకులో నీ కొరకే. ఆమేన్. అందరూ రక్షణ పొందాలని ఆశపడదాం. మీ కుటుంబాలు దైవ సన్నిధిలో ఉండాలని ఆశపడండి. ప్రభు రాకడ మీరు సిద్ధపడాలని ఆశపడండి. యుగ యుగాలు తరతరాలు ప్రభుతో ఉండాలని ఆశపడండి. ఆకాను ఆశ, గెహాజీ ఆశలు ఏమున్నా తీసేయమని అడగండి. భక్తిహీనమైన ఆశలు నాకొద్దయ్యా. పనికి మాలిన ఆశలు నాకొద్దు ప్రభా. పవిత్రమైన ఆశలు నాకు కావాలి. నీ సన్నిధిలో నిలబడాలి. యుగ యుగాల తరతరాలు మందిరములో నిన్ను ఇహమందు పరమందు నిలబడే కృప నాకు కావాలి ప్రభా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ సన్నిధిలో ఉండాలని ఆశ ప్రభా.
ఎవరున్నా లేకున్నా, ఏదున్నా లేకున్నా నీ సన్నిధిలో ఉండాలని ఒక కోరిక ఉంది ప్రభువా. నన్ను ప్రేమించే యేసయ్యా, నన్ను కాపాడే యేసయ్యా, నాకు తోడై ఉండే యేసయ్యా, నన్ను నరకం నుండి తప్పించే యేసయ్యా, నా కన్నీరు తుడిచే యేసయ్యా, నీతో ఉండాలని ఆశ ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. తీర్చవా, నెరవేర్చవా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. తండ్రి చెప్పిన వాక్యం అందరి హృదయాల్లో నాటి ఫలింపచేయండి. అందరికి నీతిమంతుల ఆశ హృదయంలో ఉన్నట్లు సహాయం చేయండి. భక్తిహీనుల ఆశలు ఎవరికి లేకుండా చేయండి నాయన. తండ్రి అందరికి నాయన అయ్యా పౌలు లాంటి ఆశ, పేతురు లాంటి ఆశ, దావీదు లాంటి ఆశ ఉండునుగాక. భక్తిహీనుల ఆశలు ఎవరికి ఉండకూడదు. వెండి బంగారాల మీద, ఆస్తుల మీద అయ్యా నువ్వు వద్దన్నటువంటివి, నీ సేవకులు వద్దన్నటువంటి వాటి మీద ఆశపడకూడదు. అలాంటి ఆశలు ఉండకుండా ఎల్లప్పుడూ నీతి మార్గములో మమ్మల్ని నడిపించి, ఉపదేశ క్రమంలో నడిపించి నీ కృపలు అందరినీ కాసి కాపాడమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి.